అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షన్‌లకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. 2.5% డీఏ పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేస్తుంది. ఇక రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు మంత్రి పొన్నం అయితే వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2.5% డీఏను ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డీఏ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. తాజా నిర్ణయంతో రేవంత్ సర్కార్పై ప్రతి నెల 3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, దాదాపు 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు వెల్లడించారు. ఇక ఈ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు డీఏలు ప్రకటించిన విధంగా ప్రస్తుతం అయితే ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఇతర ఉద్యోగులకు సంబంధించి 5 డీఏలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఏరియర్స్ ఉన్నాయి, పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డీఏ ప్రకటించిన మాదిరిగానే ఇతర డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా మరి 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించి నిధులు కేటాయించాలని, పీఆర్సీ కూడా నిధులు కేటాయించాలని, పెండింగ్ బిల్స్ కూడా వెంటనే విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికి కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది మాత్రం ఆర్టీసీ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ సీఎం వెంటనే ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ వారి యొక్క విధుల్ని స్పీడప్ చేసి ఉద్యోగ సంఘాల జేఏసీతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి కోరుకుందాం. ఇప్పటికే 10,000 కోట్ల పెండింగ్ ఆర్థిక సంబంధమైన పెండింగ్ బిల్లు అయితే ఉన్నాయి. వాటన్నిటి కూడా క్లియర్ చేయాలని, బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరింటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.